అదే ఎట్లనా, ఎందుకనంటే దాని ముందు కొట్లాడింది అంత చేసింది మాత్రం అయితే బునాది గాని కాలువ అని పేరు తీసుకురావడానికి మొత్తం కృషి చేసింది మాత్రం జిట్ట బాలకృష్ణారెడ్డి గారు. వాస్తవానికి పైలశేఖర్ రెడ్డి పేరు బాగా వినపడుతూ ఉంది. ఇప్పుడేమో కుమ్మవేణి కుమార్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను తప్పకుండా గత ప్రభుత్వం ఏది దాని అభివృద్ధికి నోచుకోలేదు, దాని అభివృద్ధికి కొంతవరకు కూడా దాన్ని వాటర్ తీసుకురాలేకపోయింది, నీళ్లు తీసుకురాలేకపోయింది, రైతులకు అందించలేకపోయింది. ప్రస్తుతం ఇప్పుడున్న మేము తీసుకొచ్చి 500 కోట్లతో దాన్ని నిరూపించి చూపిస్తామని చెప్పేసి కుమ్మవేణి కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మన బాలకృష్ణారెడ్డి గారు బునాది కాలువ కోసం ప్రస్తావించారు. దానికంటే ముందు కూడా ఒక విషయం ఏంటంటే, బాలకృష్ణారెడ్డి గారు మూసి 196 కిలోమీటర్లు 11 రోజులు పాదయాత్ర చేసి, ఇదే వలిగొండ నుంచి ఇందిరా పార్క్ వరకు 196 కిలోమీటర్లు. అంటే మూసి ఎక్కడ మూసి పుట్టింది అనంతగిరిలో పుడుతుంది. ఈ అనంతగిరిలో పుట్టిన తర్వాత ఈ మూసి ప్రక్షాళన చేయాలని బాలకృష్ణారెడ్డి గారు పాదయాత్ర చేసింది వాస్తవం. దాని ద్వారా అప్పుడున్న ప్రభుత్వము నిధులు విడుదల చేసింది మూసి కోసం వాస్తవం. అయితే ఇప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సర్పంచ్ ఎంపీటీసీగా ఉన్నప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వ దృష్టికి, అప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం నా ధర్మం. కానీ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ లో కూడా అది కంప్లీట్ కావచ్చు. అయితే ఇదే బునాది కాలువ విషయానికి వస్తే, ఇదే పైలశేఖర్ రెడ్డి గారు 2 నెలలు రాత్రింబవలు నిద్ర లేకుండా చెట్ల కింద బండి వేసుకొని కాలినడకన కాలువ మొత్తం 0 పాయింట్ మక్తానంతారం ఎక్కడైతే ఉంటుందో మక్తారం నుంచి అసలు వాటర్ ఎందుకు వస్తలేవు, ఎక్కడ కాలువ అంటే అప్ డౌన్ ఎక్కడుంది, 15-20 రోజులు ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ ఎంపీపీ ఎరకల సుధాకర్ అన్న వీళ్ళందరూ ఇక్కడ మండల నాయకులతో అందరితోటి ఫస్ట్ సారు గ్రౌండ్ ఫీల్డ్ వర్క్ చేసిండు, ఉట్టిగానే తర్వాత చేయలేదు. సుమారు 1 కోటి రూపాయలు తన సొంత నిధులను ఇటాచీలు జేసీబీలు పెట్టి పని చేస్తుంటే చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు బునాది కాలువ వాటర్ వస్తున్నాయట, పైలశేఖర్ రెడ్డి పనిచేస్తున్నట అని వచ్చి చూసిపోయి అభినందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాస్తవం చెప్తా ఉన్నారు. ఏంటంటే కొంతవరకు కూడా చిన్న పిల్లకాలుగా కూడా వాటర్ తీసుకురాలేకపోయేది గత ప్రభుత్వంలో అని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారు. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాస్తవానికి మీరు ఒక 10 సంవత్సరాలు వెనుకకు తిరిగి చూడండి ఒకసారి. చూడాలంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి గ్రామ ప్రజల రైతులను ఇప్పుడు పోయి వాళ్ళను అడిగితే చెప్తారు నిమ్మలంగా. అసలు అంటే మోటార్లు అందులో వేసి కాలువలు వేసి పొలంలో నీళ్లు వారుసుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు వాటర్ కాదు కదా, కనీసం 1 ఫీటు 1/2 ఫీటు కూడా కాలువలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు 10 ఏళ్ళు నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి, 10 ఏళ్ళు నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు వస్తలేవు? గుర్రపు డెక్కను కూడా ప్రతిసారి సారు సొంత నిధులతోటి పైలశేఖర్ రెడ్డి గారు గుర్రపు డెక్కను తీసేవారు. నేనేమంటున్నా అంటే మీరు ఎమ్మెల్యే గారు, మీకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, మీరు కూడా 100% పూర్తి చేయండి. కానీ చేసిన దాన్ని మేమే చేసామని గొప్ప కాలువ కానీ, అదేవిధంగా ఇప్పుడు పిలాయపల్లి కాలువ, అదేవిధంగా ధర్మారెడ్డి కాలువల గురించి మొత్తం కలిసి 500 కోట్ల నిధులు నేను తీసుకురాబోతున్నాను. దీనికి ప్రత్యేకంగా నేను దృష్టి పెడతాను. వీళ్ళు గత ప్రభుత్వంలో అసలు దీని మీద మొత్తం నిర్వీర్యం చేశారు, దీన్ని అసలు పట్టించుకోలేదు అని చెప్పేసి ప్రకటన 500 కోట్లు తీసుకొచ్చి అంటున్నారు. ఓకే, ప్రొసీడింగ్ ఎప్పుడు రిలీజ్ అయింది, టెండర్లు అయినాయా, ఎప్పటి నుంచి పని చేస్తుంది? ఫస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పండి. 500 కోట్లు అంటే ఎంత పని జరగాలి? మీరు వచ్చింది ఇప్పటికి 1.5 సంవత్సరం అయితే మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3.5 ఏళ్ళకి పోతే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. లాస్ట్ 1 ఇయర్ ముందు ఎలక్షన్స్ గోల్ ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలలో మీరు ఏం అభివృద్ధి చేస్తారో ఫస్ట్ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎలక్షన్లకు రాకముందుకు, ఎలక్షన్లకు ఇక్కడ గ్రామాలలో తిరుగుతప్పుడు ప్రజలకు మీరు ఏం హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు? ఈ రోజు వరకు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు మీరు అమలు చేయలే. మీరు 100%గా ప్రజలు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు నిలదీసే పరిస్థితి వస్తుంది. 100%గా మీరు పని చేయాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే మీరు పబ్లిక్ అవకాశం ఇచ్చారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తాం. ప్రజలను పక్షాన 100% నిలబడతాం.